అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పరమకృష్ణ భక్తురాలైన మీరాబాయి గురించి తెలుసుకుందాము. భక్తి సాంప్రదాయానికి సంబంధించిన అగ్రశ్రేణి వ్యక్తులలో మీరాబాయి ఒకరు. ఆమె 15వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ కృష్ణ భక్తురాలు. శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తూ ఆమె రచించి గానం చేసిన భజనలు ఎన్నో ఉన్నాయి. రాజస్థాన్ని కలగలిసిన ప్రజా భాషలో ఆమె శ్రీకృష్ణుడి గుణగణాలను కీర్తించారు. రాజస్థాన్లోని ఓ రాజకుటుంబంలో మీరా జన్మించింది. ఆమె చిన్న పిల్లగా ఉన్నప్పుడే రాయిదాస్ అనే యోగి వారింటికి వచ్చారు. చిన్నపిల్ల అయిన మీరాబాయికి ఆయన ఓ శ్రీకృష్ణ విగ్రహం కానుకగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమెకు ఆ విగ్రహం అంటే పంచప్రాణాలు. మీరా ఆ విగ్రహాన్ని అలంకరించేది, పూజించేది, ఆ విగ్రహంతోనే ఆడుకునేది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ శ్రీకృష్ణ విగ్రహమే తోడుగా జీవితం గడిపేది. ఆమె దాన్ని కేవలం ఓ ప్రాణం లేని బొమ్మ అనుకోలేదు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే సజీవంగా ఆ విగ్రహం రూపంలో ఉన్నాడని భావించేది. కొన్నాళ్లకు మీరాకు యుక్త వయసు వచ్చింది. ఆమెను చిత్తోర్ యువరాజైన భోజరాజుకి ఇచ్చి పెళ్లి చేశారు. భోజరాజు కుటుంబం శక్తి ఆరాధకులు. అంటే దుర్గా, కాళీ, చాముండి, పార్వతి మొదలైన రూపాల్లో అమ్మవారిని వారు ఆరాధించేవారు. దాంతో శ్రీకృష్ణుని పట్ల మీరా భక్తి ఆమె భర్త కుటుంబంలోని వారికి మింగుడు పడలేదు. శ్రీకృష్ణుడి పట్ల ఆమెకున్న తీవ్రమైన భక్తిని అర్థం లేని ఆరాటంగా భావించేవారు. ఇదిలా ఉండగా రోజురోజుకు మీరాలోని శ్రీకృష్ణ భక్తి ఎక్కువైంది. అంతకంతకు సాధు సన్యాసులు, మహాత్ములు సన్నిధిలో ఆమె ఎక్కువసేపు గడపడం మొదలుపెట్టింది. భోజరాజు తమ రాజమందిరానికి దగ్గరలో ఆమె కోసం ప్రత్యేకంగా ఒక ఆలయాన్ని నిర్మింపజేశాడు. దాంతో శ్రీకృష్ణుని పూజించడానికి, ప్రార్థించడానికి కావలసినంత స్వేచ్ఛ మీరాకు లభించింది. గుడిలో భగవంతుణ్ణి గుణగణాలను సంకీర్తన చేస్తూ భక్తి పారవస్యంలో నర్తిస్తూ సాధువులు, సన్యాసుల్లోనే ఆమె రోజంతా గడిపేది. ఇది చూసిన బంధువులు ఆమెకు పిచ్చి పట్టిందని తీర్మానానికి వచ్చారు. అయితే సాధు సన్యాసులు, మహాత్ములు మాత్రం భక్తి సాంప్రదాయంలో ఆమె గొప్ప యోగి అని గుర్తించి గౌరవిస్తూ వచ్చారు. చివరకు అక్బర్ చక్రవర్తి తన ఆస్థానంలోని ప్రముఖ సంగీత విద్వాంసుడు తాన్సేన్తో కలిసి మీరాబాయిను దర్శించినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కొన్ని రోజులకు సన్యాసులతో కలిసి మీరా పాటలు పాడుతూ నృత్యం చేస్తుండడం వల్ల తమ పరువు ప్రతిష్టలు మంట కలుపుతుందని రాజకుటుంబం భావించింది. ఇంతలో మీరాబాయి భర్త భోజరాజు మరణించాడు. దాంతో భోజరాజు తమ్ముడు రాజు అయ్యాడు. అతను మీరాను వేధించడం మొదలుపెట్టాడు. ఆఖరికి ఆమె మీద విషప్రయోగం కూడా చేశారు. కృష్ణ భక్తురాలైన మీరా మాత్రం భగవత్ ప్రసాదంగా భావిస్తూ అన్నిటినీ అంగీకరించింది. దేనిని నిరసించలేదు. శ్రీకృష్ణుడి కరుణతో అన్ని అపాయాల నుంచి ఆమె క్షేమంగా బయటపడింది. చిట్ట చివరకు మీరా తన స్వామి నడయాడిన బృందావనానికి వెళ్ళింది. ఆనంద పారవస్యంలో శ్రీకృష్ణుడు ఎదుట ఆడి పాడి తన సంగీతంతో సంకీర్తన చేస్తూ తన భక్తి పారవస్యంలో మునిగిపోయేది. కాగా జీవ గోస్వామి అనే వయసు మీద పడిన వైష్ణవ సాధువు అక్కడ ఉండేవారు. ఆయన మీరా ముఖం చూడడానికి నిరాకరించాడు. తాను ఓ సన్యాసినని, కాబట్టి స్త్రీ ముఖం దర్శించనని పేర్కొన్నాడు. ఆ సంగతి విని మీరాకు నవ్వొచ్చింది. బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే పురుషుడని, మిగిలిన వారందరూ గోపికలేనని ఆమె బదులిచ్చింది. ఆమె మాటలు ఆ సాధువుకు ఆశ్చర్యం కలిగించింది. అప్పటిదాకా సన్యాసిని కమ్ముకొని ఉన్న మాయ కాస్త పటాపంచలైంది. ఈ విధంగా మీరాబాయి బృందావనం చేరి తనకెంతో ప్రీతికరమైన శ్రీకృష్ణుడి గురించి గానం చేస్తూ చివరికి శ్రీకృష్ణ ఐక్యమైంది. హరే కృష్ణ.